సందేశం విన్నాం కదా. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా మనకు జరిగింది ఏంటంటే, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే భయపడకుడి. మళ్ళా చెప్తున్నాను, యేసుక్రీస్తు జన్మించడం ద్వారా అభయం వచ్చింది, అనగా భయం పోయింది, ధైర్యం వచ్చింది. ఏమొచ్చింది? భయం పోయింది. చెప్పండి, భయం పోయింది. ఆల్రెడీ మీకు ధైర్యం వచ్చినట్టే ఉంది. ధైర్యం వచ్చింది అంటున్నారా, నీరసం వచ్చింది అంటున్నారా? మీరు అలా అన్నట్లేదు, మాకు నీరసం వచ్చింది అన్నట్టు ఉంది. అవును కదా. యేసుక్రీస్తు పుట్టుక ద్వారా మనకేమి అభయం, అవునా? అభయం వచ్చిందా రాలేదా అమ్మా? ఒక వ్యక్తి ఏదన్నా వచ్చి నేను నీకున్నాను తోడుగా అంటే ధైర్యమా కాదా? ఒక అభయం ఇస్తున్నట్టే కాదా? ఇప్పుడు మనకేమిచ్చాడు యేసుప్రభు వారు? ఒక అభయాన్ని ఇచ్చాడు. మీరు భయపడొద్దు. ఎలాగుండండి? ధైర్యంగా ఉండండి. మనిషికి అందరికీ భయమే, ఏదో ఒక భయం లేని వాళ్ళు ఎవరు లేరు, కానీ అందరికీ భయమే. నీవు అందరికీ భయమే. అది ఏ భయం అనేది నేను చెప్పను, కానీ ప్రతి వ్యక్తికి భయం ఉంది. ఆ భయం నుండి ప్రభువు మనల్ని విడిపించాడు. ఆమెన్, హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టుకలో భయపడకుడి అనే స్వరము మరియతో చెప్పాడు, యేసేపుతో చెప్పాడు, గొర్రెల కాపరులతో కూడా చెప్పాడు. మనం ఎందుకు భయపడకూడదు? దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. ఇంకా మనకి విమోచన కలిగించాడు కాబట్టి భయపడకూడదు. మనకి సహాయం చేశాడు కాబట్టి భయపడకూడదు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఈ క్రిస్మస్ నుండి మనందరము ధైర్యవంతులముగా మారుదుముగాక. దేవుడు మనకి తోడై ఉన్నాడు. భయపడొద్దు. నిందలకు భయపడొద్దు. శ్రమలకి భయపడొద్దు. అవమానాలకి భయపడొద్దు. ఇరుకులకి భయపడొద్దు. వాగ్దాన విషయం ఆలస్యం అవుతుందని భయపడొద్దు. చాలాసార్లు వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, ఇంకా అవలేదు ఏంటని నువ్వు భయపడొద్దు. త్వరలో నీ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. ఏదైతే నువ్వు అసాధ్యం అనుకుని ఇంకా నిరుత్సాహంతో ఉన్నావో, ఈ క్రిస్మస్ నుండి అసాధ్యాలన్నీ దేవుడు సాధ్యాలుగా మార్చబోతూ ఉన్నాడు.